రాజమౌళి బాహుబలి త్రిపుల్ లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద 1500 కోట్లనైతే మార్క్ చూసేశాడు. అట్లీ కూడా జవాన్ సక్సెస్తో 1000 కోట్ల మార్కును చూసేశారు. మరి బన్నీ కూడా పుష్ప 2తో 1800 కోట్ల వసూళ్లను చూసేశారు. మరి ఇప్పుడు ఈయన డైరెక్టర్ల ఇద్దరి మధ్య టార్గెట్ ఎంత అంటే 2500 కోట్ల పైనే ఉంది. అంతకు మించి తగ్గడానికైతే ఏమాత్రం వీలే లేకుండా ఉంది. ఇక్కడ వసూలు అన్నది రెండు కోణాల్లో చూడాలి. మహేష్ ఇంతవరకు 1000 కోట్ల క్లబ్లో కూడా చేరలేదు. కానీ అతడి సినిమాకు దర్శకత్వం వహిస్తుంది గ్లోబల్ రేంజ్ ఉన్న రాజమౌళి. అతడు కథాబలంతోనే సినిమాను నడిపించాలని చూస్తాడు. మరి అతడి కథలో హీరో పాత్ర అన్నది కొంత శాతమే పరిమితం. ఆ పరిధి దాటిన తర్వాత సినిమాను నడిపించాల్సిందంతా కూడా కథ, అందులోని పాత్రలు మాత్రమే. ఆ విషయంలో అయితే చూడాల్సిన పనే లేదు. ఇక రాజమౌళి టేకింగ్, విజయేంద్ర ప్రసాద్ రైటింగ్స్తో 2500 కోట్ల వసూళ్ళు అన్నది పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళ క్రియేటివిటీకి మహేష్ ఇమేజ్ తోడైతే లెక్క అంతకు మించే ఉంటుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో ఏకంగా 2000 కోట్ల మార్కుడు చేరువలోకి అయితే వచ్చేశాడు. మరి ఆ సినిమా 1800 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ నెంబర్ చిత్రంగా నిలిచింది. మరి అతడు మార్కెట్ని దృష్టిలో పెట్టుకునే అట్లీ బలమైన ఎమోషన్ కంటెంట్తో శంకర్ రేంజ్లో టెక్నికల్గా హైలైట్ చేసే ప్రయత్నానికైతే పూనుకున్నాడు. ఓ కథని కమర్షియల్గా చెప్పడంలో అట్లీ చాలా దిట్ట. ఇక జవాన్ కథను కూడా అలా సక్సెస్ చేసే 1000 కోట్ల వరకు వసూలు సాధించగలిగాడు. అలాంటి మేకర్కి బన్నీ తోడైతే ఆ విధ్వంసం ఊహకు కూడా అందదు. మరి ఈ రెండు సినిమాల బడ్జెట్లు కూడా 100 కోట్ల నిర్మాణంలోనే ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు.